వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా గత ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమా శాటిలైట్ ప్రసారాలు ఇంతవరకు జరగలేదు. అంటే సంవత్సరం దాటిపోయింది ఆ సినిమా విడుదలై. మరి ఎందుకని ఇప్పటి వరకు కూడా అది టీవీలోకి రాలేదు అనేటువంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చింది, ఓటీటీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ని చూపించింది, చాలా ఎక్కువ వ్యూయర్షిప్ని అది సాధించింది అక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. మరి ఓటీటీలో వచ్చి చాలా కాలం అయిపోయింది, చాలా నెలలు గడిచిపోయాయి. అయినా కానీ ఇంతకాలం శాటిలైట్ ఛానల్లో ఎందుకని అది ప్రసారం కాలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు అందరిలో కూడా ఉంది. అయితే కొంతమందికి తెలుసు ఇది ఎందుకని ఇప్పటివరకు కూడా టీవీలో ప్రసారం కాలేదో. గతంలో ఈ సినిమా విడుదలకు ముందు జియో స్టార్ వాళ్ళు ఈ సినిమా హక్కుల్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఏదైతే కోట్ చేశారో, ఏ రేట్ అయితే కోట్ చేశారో ఆ రేటు ఇవ్వటానికి దానికి మించి 1.5 టైమ్స్ ఎక్కువ ప్రొడ్యూసర్స్ అప్పుడు డిమాండ్ చేశారు. అందువల్లే అప్పుడు బిజినెస్ కాలేదు, స్టార్ వాళ్ళు వెనకడుగు వేశారు అని చెప్పేసి వినిపించినటువంటి మాట, ఒక అంతర్గతంగా ప్రచారంలో ఉన్నటువంటి మాట. సో ఇప్పుడు మరి అతి త్వరలో హిందీ వర్షన్ స్టార్ గోల్డ్లో ప్రసారం కాబోతోంది. ఈ నెలలోనే ప్రసారం కాబోతోంది. తెలుగు వర్షన్ సంబంధించి డేట్ అయితే ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. హిందీ వర్షన్ సంబంధించి అయితే ప్రకటించేశారు. సో ఏదేమైనప్పుడు కూడా ఒక డీల్ అయితే కుదిరింది. అన్ని భాషలకు సంబంధించి తెలుగు, హిందీ, అలాగే కన్నడ, తమిళ భాషలకు సంబంధించి కూడా అన్నీ కుదిరిపోయాయి. అందుగురించి ఇప్పుడు మొదటగా హిందీ వర్షన్ రాబోతుంది. ఆ తర్వాత మిగతా భాషలు, తెలుగు, ఇతర భాషల్లో కూడా అది టీవీలో ప్రసారం కాబోతోందని మనకు అందినటువంటి సమాచారం. సో ఏదైతే ఇన్సైడ్ స్టోరీ, బ్యాక్ స్టోరీ అని చెప్పేసి వినిపిస్తుందో అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనం గట్టిగా చెప్పలేము. కానీ బట్ వినిపిస్తున్నటువంటి ప్రచారం ఒక గాసిప్ లాగా మాత్రం. సో ఆ రేట్లు ప్రొడ్యూసర్స్కి అలాగే ఆ ఛానల్కి మధ్య కుదరకపోవటం వల్లే అది ఇప్పటిదాకా కూడా ప్రసారానికి నోచుకోలేదు అని చెప్పేసి మనకి ఇప్పుడు తెలియవస్తున్నటువంటి మాట. కొరటాల శివ డైరెక్షన్లో తను చేసినటువంటి, అంటే జనతా గ్యారేజ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాగా ఇది మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే రిలీజ్ అయింది. పైగా RRR లాంటి ఒక గ్లోబల్ మూవీ తోటి, ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ తోటి జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కాబట్టి హిందీ బెల్ట్లో కూడా దేవర గురించి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ఆల్మోస్ట్ 450 కోట్ల రూపాయల గ్రాస్ని బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎట్టకేలకు ఇంట్లో కూర్చొని ఆ సినిమాను చూద్దాం టీవీలో అనుకునేటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంతోషపరుస్తూ ఇప్పుడు ఆ సినిమా మన ముందుకు రాబోతోంది. సో మొత్తానికి ఒక డీల్ అయితే కుదిరింది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కాకపోతే మొదట ఏదైతే ఆ ఛానల్ వాళ్ళు ఆ డీల్ కోసం కోట్ చేశారో ఆ అమౌంట్లో చాలా తక్కువ అమౌంట్కే ఈసారి ఆ సినిమాని చేజిక్కించుకున్నారు శాటిలైట్ ప్రసారాల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే వినిపిస్తుందో అందులో చాలా నిజం ఉందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనా బిజినెస్కి సంబంధించినటువంటి ఆ నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత దేవర లాంటి ఒక సినిమా, జాన్వీ కపూర్ ఆమె నటించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా, ఒక శ్రీదేవి కూతురుగా. సో ఆమెకున్నటువంటి క్రేజ్ తెలుగునాట కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరి ఎన్టీ రామారావు గారి మనవడు, శ్రీదేవి గారి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఇద్దరూ జంటగా వచ్చినటువంటి ఈ సినిమా. అలాగే సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లోని స్టార్ యాక్టర్స్లో ఒకడు, తను విలన్గా నటించినటువంటి సినిమా. సో ఇలాంటి ప్రత్యేకతలతోటి వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు మన ఇళ్లలోకి రాబోతుంది. మనం చూద్దాం. దీనికి ఏదేమైనా సరే కొలమాను టీవీలో ఒక ప్రోగ్రాం కానీ ఒక సినిమా కానీ ప్రసారం అయితే దాన్ని ఎలా ఆదరణ పొందింది అని చూడటానికి టీఆర్పీ మాత్రమే ప్రామాణికంగా ఇవాళ పరిగణిస్తున్నారు. కాబట్టి మరి చూద్దాం ఆ టీఆర్పీ ఏ రీతిలో దేవర అనేది సాధిస్తుందో. లెట్ us wait and see.